హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జిగా తిరిగి 5వసారి నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు శ్రీ గద్దల నాగభూషణం గారికి మరియు సహకరించినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య గారికి, మరి అదేవిధంగా తూర్పింటి ఓబులేష్ గారికి, జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం రాప్తాడు ఇన్ఛార్జ్, మరి అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి వెంకటకొండయ్య గారు, మరి విజయ్ గారికి, మరి గుంతకల్లు, గుత్తి, పామిడి మండల పట్టణ నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుల, బహుజన్ సమాజ్ పార్టీ ఇది కేవలం ఒక రాజకీయ ఉద్యమం. ఈ రాజకీయ ఉద్యమంలో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా ఈ అగ్రకుల ఆధిపత్యాలతో నడిచే పార్టీలతో పోటీపడే పార్టీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారో రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం. మరి ఈ రాజ్యాధికారం తీసుకోవాలంటే 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, 85% ఉన్న మీరు ఈ రాజ్యాధికారం తీసుకోవాలని చెప్పేసి ఆయన ఓటు హక్కును మనకు కల్పించడం జరిగింది. అంతకుముందు మిత్రులారా మనకు ఓటు హక్కు లేదు. మరి ఈ ఓటు హక్కును కల్పించి మనమందరం ఐకమత్యమై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం తీసుకుంటే ఈ సమస్యలో ప్రతి సమస్యకి పరిష్కార మార్గం. అందుకే అన్నారు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్, ద పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ బై విచ్ యూ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అంటారు. అంటే ఈ దేశంలో ఎవరైతే అట్టడుగున వర్గాలు ఉన్నాయో, దళితులు, ఇటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ బహుజనులు అందరూ కలిసి ఈ రాజ్యాధికారం ఎప్పుడైతే మనం సాధించుకుంటామో మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినారు. మరి అదే మార్గంలో మాన్యశ్రీ కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని పెట్టారు. మరి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఒక మాట చెప్తూ, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల, మరి ఆయన చూపిన మార్గం వల్ల, ఆయన పోరాటం వల్ల ఎస్సీ, ఎస్టీలకైతే రిజర్వేషన్లు ఉన్నాయి. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వాళ్ళు ఆ రిజర్వేషన్ల ద్వారా వెళ్తారు, వాళ్ళ సమస్యలను అక్కడ పరిష్కరించుకుంటారు. అయితే 54% ఉన్న బీసీలు, మరి 5% ఉన్నటువంటి మైనార్టీలకు ఈ రాజకీయ రిజర్వేషన్లు లేనందున మరి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అనేటట్టుగా ఉన్నారు. ఏదో ఒక పార్టీని వాళ్ళు అంటబెట్టుకొని చిన్న చిన్న పదవులు పొందుకుంటూ ఉన్నారు. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వాళ్ళ వాయిస్ వినిపించే పరిస్థితి అయితే లేదు. అందుకనే బీసీల కోసమే నేను బహుజన సమాజ్ పార్టీని పెట్టాను అని చెప్పి ఆయన బాహాటంగా మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇది బీసీల పార్టీ. 54% ఉన్న బీసీలు ఇప్పటి వరకు కూడా మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఏదో అరకొరగా చిన్న చిన్నగా ఏదో మున్సిపాలిటీ ఎన్నికల్లోనో లేకపోతే మరి పంచాయతీ ఎన్నికల్లో తప్ప మరి అసెంబ్లీకు, పార్లమెంటుకు వెళ్ళడానికి మరి రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కుమారి మాయావతి గారి ఒకటే ఆదేశాలు ఇచ్చారు, అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ కుల జనగణన జరగాలి అని చెప్పేసి మొన్న కూడా నెల్లూరులో ఒక పెద్ద మహాసభ ధర్నా చేపట్టడం జరిగింది. మరి బీసీలు చైతన్యం కావాలి, మైనార్టీలు చైతన్యం కావాలి, మనం అందరం కూడా 85% ఉండాలి. కుల జనగణన ఎప్పుడైతే జరుగుతుందో మన వాళ్లకు మన సంఖ్య ఎంతో తెలిస్తే మరి అసెంబ్లీకు, పార్లమెంటుకు మరి సీట్లు మాకు రావాల్సిన సీట్లు, మాకు రావాల్సిన వాటా మనం అడుగుతామని ఈ అగ్రకుల పాలకులు ఇంతవరకు కూడా మన భారతదేశానికి 75 సంవత్సరాలైనా మరి ఇంతవరకు కుల జనగణన జరపలేదు. మరి ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు కుల జనగణన జరపాలని చెప్పి అక్కడక్కడ ధర్నాలు చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు చేపడుతూ ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం
కొంత ముందుకు పడి కుల జనగణన జరుపుతున్నాము అని అంటున్నారు. కానీ ఊరికే తూచా తప్పకుండా జరుపుతారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో మాత్రం జరపరు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ సంఖ్య ఎవరైతే బీసీలు కులాలు గాను మైనార్టీలు గాను మనం అందరం కూడా ఇంతమంది ఉన్నాము అని తెలిస్తే రేపు మనం వాటాకు వెళ్తామని చెప్పేసి భయం వాళ్ళలో చొచ్చుకొనింది. కాబట్టి మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ మరి ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర రథసారథులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోతి గారు, మరి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి మల్లెక్కల్ గారు, మరి అదేవిధంగా బీసీ సమన్వయకర్త మరి పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ గారు, మరి వీరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు కుల సంఘాలను కలుపుకుంటూ బీసీలను చైతన్యపరుస్తూ మరి రాష్ట్రంలో బీసీల సంఖ్యను పార్టీలకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి వీళ్ళందరూ కూడా వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఈ కృషికి మనం కూడా ఇక్కడ గుంతకల్లు నియోజకవర్గం నుంచి మనం సపోర్ట్ చేయాలి. మరి ఇప్పుడే మరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను 5వ సారి ఎన్నుకోవడం జరిగింది. అందుకు మీకు మరొకసారి అందరికీ కూడా నా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో మరి గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో మరి పర్యటించి పూర్తి స్థాయిలో పట్టణము మరియు మండలము నియోజకవర్గ స్థాయిలో కమిటీలను పూర్తిగా వేసి రాబో మున్సిపల్ ఎన్నికలకు మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తపరచడం కోసం మరి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి మీడియా మా మిత్రుడు ఎప్పుడు పిలిచినా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి దాదా గారికి ముఖ్యంగా మన గుంతకల్లు మీరు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లును. మరి మన గుంతకల్లు న్యూస్ ఛానల్ని మనం ప్రోత్సహించాలి. మరి ఇటువంటి వ్యక్తి మనకు దొరకడం మన గుంతకల్లులో మనం నిజంగా అదృష్టం చేసుకున్నాం. కాబట్టి ఈ ఛానల్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై భీమ్, జై భారత్.